పాస్టర్ అభినవ్ దర్శన్ తన మీద తానే దాడి చేయించుకుని రాష్ట్రంలో తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసినటువంటి ఉదంతం ఇది. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత అసలు రాజకీయ పార్టీ ఉన్న విషయం ఎవరికీ తెలియదు. జనవరి 27 నుంచి అటు అరకు నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో పాదయాత్ర చేసుకుని వెళ్తున్నా కూడా ఆయా గ్రామాల్లో తప్ప వేరెవరికి కూడా పాస్టర్ అభినవ్ దర్శన్ ఎవరికి గుర్తుపట్టే పరిస్థితి అయితే లేదు. దీంతో అసలు తాను చేస్తున్నటువంటి పాదయాత్ర కానీ తన రాజకీయ పార్టీ కానీ తాను కానీ ఆ సొసైటీలో తెలియాలి, ప్రచారం చేసుకోవాలి, తను అందరూ గుర్తుపట్టాలి అంటే ఏం చేయాలని ఆలోచించినటువంటి పాస్టర్ అభినవ్ దర్శన్కి ఒక వ్యక్తి అయితే ఒక సలహా ఇచ్చినటువంటిది అయితే ఉంది. మీరు పాదయాత్ర చేస్తున్నారు, ఇక్కడ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా అధికారులకి అంటే పిటిషన్లు కూడా అనేక ఇస్తున్నారు కాబట్టి మీ మీద దాడి జరిగినట్లు కనుక ఒకటి క్రియేట్ చేసి ఆ దాడి మీద సానుభూతి అయితే మీరు పొందొచ్చు. అప్పుడు రాష్ట్రంలో అందరూ మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంటుంది. మీకు సంబంధించినటువంటి క్రిస్టియన్ సమాజం కూడా మీ విషయంలో కొంత సానుభూతి వస్తుందని ఒక సలహా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ సలహా తీసుకున్నటువంటి పాస్టర్ అభినవ్ దర్శన్ తన మీద జర్రెల సమీపంలో అతనైతే ప్రస్తుతం దాడి చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. తనంతటికి తానుగా మొత్తం 6గురిని సెట్ చేసుకుని ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ముందుగా ఇచ్చేలాగా, తర్వాత ప్లాన్ అంతా వర్కౌట్ అయిన తర్వాత మిగిలిన డబ్బులు ఇచ్చేలాగా దీనైతే ఒక ప్లాన్ చేసి ఈ దాడి అయితే చేయించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నేను అల్లూరు జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. వాస్తవంగా అంటే ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఇప్పుడు నక్సల్స్ ప్రభావం లేకపోయినా కూడా పోలీస్ స్టేషన్ల దగ్గర కొంత రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతం మనకి అత్యంత సమీపంలోనే ఇంచుమించుగా ఒక 30 అడుగుల దూరంలోనే చింతపల్లి పోలీస్ స్టేషన్ ఉంది. ఈ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అభినవ్ దర్శన్ మీద ప్లాన్ చేసి దాడి చేసినటువంటి, అంటే వాళ్ళే ప్లాన్ ఇచ్చి ఏ విధంగా దాడి చేయాలి, ఎక్కడ దాడి చేయాలి, ఎలా దాడి చేయాలని స్కెచ్ వేసినటువంటి 4 నిందితులు ప్రస్తుతం అయితే చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటిది అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి వాళ్ళ విచారణ అయితే కొనసాగుతుంది. దీంట్లో ఒక యూట్యూబర్గా ఉన్నటువంటి వసంతరావు కూడా తన డబ్బులు తీసుకుని ఈ ప్లాన్లో భాగస్వామి అయినటువంటి వ్యక్తి తన వాంగ్మూలం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇటు అభినవ్ దర్శన్కి సంబంధించి ఈ దాడి విషయంలో తను మొత్తం వీడియోలన్నింటినీ కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి మరొక ఒప్పందం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళందరినీ ప్రస్తుతం 4గురిని చింతపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఈరోజు మరి అంటే 11 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. దీని తర్వాత మీడియా ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అభినవ్ దర్శన్ని విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. అభినవ్ దర్శన్తో పాటుగా ఒక మహిళను, అదేవిధంగా అతని అనుచరులుగా చెప్పబడుతున్నటువంటి మరొక 2ని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విశాఖ నుంచి అర్ధరాత్రి సమయంలో అటు జీకే వీధి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చినట్లుగా మనకైతే సమాచారం అవుతుంది. ఎందుకంటే కొంత గోప్యతగా ఉంచుతున్నారు. అభినవ్ దర్శన్కి సంబంధించి అతను తనకు తానుగా దాడి చేయించుకున్నాడు, దీని మీద సానుభూతి పొంది ప్రచారం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇది తన సొంతగా వచ్చినటువంటి నిర్ణయమా, లేదా దీని వెనక ఎవరైనా ఉన్నారా, ఏదైనా కుట్ర కోణం ఉందా అనే దాని మీద ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా తన మీద తాను దాడి చేసుకున్నానని పోలీసుల విచారణలో నిగ్గు తేలింది కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. లేకపోతే ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఇదొక మాయన మచ్చలాగుండేది. అటు ప్రవీణ్ పగడాల కూడా చనిపోయినటువంటి సమయంలో ఇదే విధంగా క్రైస్తవ సమాజం అంతా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అభినవ్ దర్శన్ కూడా అదే రకమైనటువంటి సానుభూతిని క్రైస్తవ సమాజం నుంచి పొందే ప్రయత్నం అయితే చేశాడు. ఈ నేపథ్యంలోనే తన మీద తానే డబ్బులు ఇచ్చి దాడి చేయించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని వెనక అసలు ఎందుకు ఇలా దాడి చేయించుకోవాలనే ప్రయత్నం చేశాడు, దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి, ఆ కుట్రలో అభినవ్ దర్శన్తో పాటు ఇంకెవరన్నా భాగస్వాములుగా ఉన్నారనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఎక్కడా కూడా అసలు తను మాట్లాడినటువంటి సమయంలో కానీ, లేదా మీడియాతో మాట్లాడినటువంటి సమయంలో కానీ, దాడికి చేసుకున్నటువంటి సమయంలో అతను వీడియోలు తీయించుకున్నటువంటి సమయంలో కానీ ఎక్కడా కూడా భయపడకుండా ఒక పక్కా ప్లాన్ ప్రకారం అయితే దీన్ని చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. 11-12 గంటల మధ్యలో మీడియా ముఖంగా ఈ వివరాలన్నీ వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. దేవి, ప్రస్తుతం నేను చింతపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఆ చింతపల్లి పోలీస్ స్టేషన్లో నిన్న మధ్యాహ్నం అరెస్ట్ అయినటువంటి నిందితులుగా చెప్పబడుతున్న 4 ఉన్నారు. వాళ్ళతో పాటు కొద్దిసేపటి క్రితము మరొక 4గురిని, అంటే ఒక మహిళను, మరొక 2 అనుచరులను, అదేవిధంగా పాస్టర్ అభినవ్ దర్శన్ని మొత్తం 4గురిని కూడా కొద్దిసేపటి క్రితం అటు జీకే వీధి పోలీస్ స్టేషన్ నుంచి చింతపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. మొత్తం 8 మందిని ప్రస్తుతం చింతపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఒక డ్రామా క్రియేట్ చేశాడు, ఒక సినిమాని తీస్తున్నామని
అని చెప్పి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అంటే ఈ సినిమాలో నటించినందుకు పారితోషికంగా ఇస్తున్నామని చెప్పి వాళ్ళనైతే తీసుకొచ్చినట్లుగా మనకు ఒక సమాచారం అందుతుంది. ఎందుకంటే ఒక యూట్యూబర్ ఇచ్చినటువంటి ప్లాన్ తన మీద తాను దాడి చేయించుకుంటే ఆ క్రైస్తవ సమాజంలోనూ అదేవిధంగా రాష్ట్రంలో కూడా తనకంటూ ఒక మైలేజ్ వస్తుంది, దీని ద్వారా అందరికీ తెలుస్తాడని ఆలోచించినటువంటి పాస్టర్ అభినవ్ దర్శన్కి ఒక యూట్యూబర్ అయితే సహాయం చేసినటువంటిది అయితే ఉంది. అతను ఈ ప్లాన్ మొత్తాన్ని కూడా సెట్ చేసి ఎక్కడ దాడి చేయాలి, ఎప్పుడు దాడి చేయాలి, ఎట్లాంటి టైంలో దాడి చేయాలనేది అభినవ్ దర్శన్కి చెప్పినటువంటిది అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇంచుమించుగా అర్ధరాత్రి సమయంలో అటు విశాఖలో అరెస్ట్ అయినటువంటి అభినవ్ దర్శన్, ఒక మహిళ, మరొక ఇద్దరు అనుచరులని అర్ధరాత్రి సమయంలో జీకే వీధి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. జీకే వీధి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి తెల్లవారుతుండగా ఇంచుమించుగా 5 గంటల సమయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అయితే వీళ్ళని ఈ జెరియాల ప్రాంతానికి అయితే తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. అక్కడ అసలు ఏ విధంగా దాడి చేసింది, ఎక్కడ ప్లాన్ చేశారు, మీరు ఎక్కడ 16 రోజులుగా నివాసం ఉంటున్నారు, మొత్తం ఈ వివరాలన్నింటినీ కూడా పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటిది అయితే ఉంది. అయితే అత్యంత గోప్యంగా పోలీసు వాహనాలు వాడకుండా ప్రైవేట్ వెహికల్స్లో ఈ విచారణ అంతా చేసినటువంటిది అయితే ఉంది. ప్రైవేట్ వెహికల్స్లో పాస్ అవుతున్నా కూడా ఇది పోలీసు వాహనాలు కాకపోవడంతో ఎవరు వస్తున్నారు ఏంటనేది ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. ఇది అత్యంత గోప్యంగా అయితే విచారణ అయితే కొనసాగుతుంది. మరో ముఖ్యంగా చూస్తే ఈ విషయంలో, ఈ దాడి విషయంలో అభినవ్ దర్శన్ కూడా ప్రభుత్వం మీద, అధికారుల మీద తీవ్రమైనటువంటి నిందలేసినటువంటి ఘటన మనం అయితే చూడొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మా మీద దాడి చేసి మేమే దాడి చేసుకున్నట్లు ప్రూవ్ చేయడానికి పోలీసులు అయితే ప్రయత్నం చేస్తారని ముందుగా ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల విషయంలో కూడా ఇదే విధంగా వీళ్ళు దాడి చేసింది, అంటే చనిపోయిన తర్వాత వివిధ రకాల సీసీ కెమెరాల ఫుటేజ్ని మార్ఫింగ్ చేసి ప్రవీణ్ పగడాలని అంటే దోషిగా చిత్రీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా నా మీద అదే విధమైనటువంటి దాడి చేసి ఇప్పుడు అదే విధంగా చిత్రీకరిస్తుందని ప్రభుత్వం మీద ఒక నిందేసే ప్రయత్నం అయితే పాస్టర్ అభినవ్ దర్శన్ చేసినటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం చింతపల్లి పోలీస్ స్టేషన్లో కేసు దర్యాప్తు సాగుతుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి ఏఎస్పీ ఇక్కడ సింగ్ మొత్తం ఈ మీడియాకి వివరాలన్నీ వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ధనలక్ష్మి.